హాయ్ అండి, నేను మీ సాజిదా. వెల్కమ్ టు సాజిదాస్ కిచెన్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి గోధుమ రవ్వతో రవ్వ కేసరి. స్వీట్ తినాలనిపించినా లేదా నైవేద్యంగా పెట్టుకోవాలన్నా సరే చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకునే మంచి రుచికరమైన స్వీట్ అండి. ఇదైతే తిన్న కొద్దీ ఇంకా తినాలనిపించేలా చాలా బాగుంటుంది. మీరు కూడా ఇదే కొలతలతో ఇదే ప్రాసెస్తో ట్రై చేసి చూడండి, చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఇంకా ఎప్పుడు చేయాలనిపించినా సరే ఇలాగే చేస్తారనమాట, అంత బాగుంటుంది. మరి లేట్ చేయకుండా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ బాగా వేడైన తర్వాత ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసి కరిగించుకోండి. నెయ్యి కరిగిన తర్వాత కొన్ని జీడిపప్పు పలుకులు, కొన్ని బాదం పప్పు పలుకుల్ని వేసి మీడియం ఫ్లేమ్ మీద మంచి గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ డ్రై ఫ్రూట్స్ అనేవి ఇవే కాదండి, మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని అయితే తీసుకోవచ్చు. చూడండి, ఇవి కూడా చక్కగా వేగిపోయాయి. సో ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇదే నెయ్యిలోకి 1 కప్పు వరకు గోధుమ రవ్వని యాడ్ చేసుకోండి. ఇలా రవ్వ కొలుచుకోవటానికి కప్పు కానివ్వండి లేదా ఇలా గ్లాస్ కానివ్వండి సెట్ చేసుకోండి. మనం మిగతా ఇంగ్రీడియంట్స్ కూడా సేమ్ దీంతోనే కొలిచి తీసుకోవాలన్నమాట. అప్పుడే మనకు ఈ కేసరి అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఇప్పుడైతే ఈ రవ్వని లో టు మీడియం ఫ్లేమ్ మీద మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కంటిన్యూస్గా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక 3 నుంచి 4 నిమిషాల వరకు ఫ్రై చేసుకున్నట్లయితే మనకు పచ్చివాసన అంతా పోయి రవ్వ ఇలా మంచి రంగులోకి ఫ్రై అవుతుందనమాట. అలాగే కమ్మటి సువాసన కూడా వస్తుందండి. సో ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఇప్పుడు మనము వాటర్ని అయితే యాడ్ చేసుకుందాము. ఇక్కడ మనము 1 గ్లాస్ రవ్వ తీసుకున్నాం కాబట్టి సేమ్ గ్లాస్తో 4 గ్లాసుల నీళ్ళని పోసుకోవాలి. ఈ గోధుమ రవ్వ అనేది కొంచెం లావుగా ఉంటుంది కాబట్టి ఉడకటానికి నీళ్ళు అనేవి కొంచెం ఎక్కువగానే పడతాయండి. అందుకని చెప్పేసి 4 గ్లాసుల నీళ్ళని వేసుకున్నట్లయితే ఉడకడానికి నీళ్ళైతే కరెక్ట్గా సరిపోతాయి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని పైన మూత పెట్టేసి ఇందులో ఒక పొంగు వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి. ఎప్పుడైతే మనకు ఇందులో ఇలా పొంగు వస్తుందో మూత తీసి మధ్య మధ్యలో కలుపుకుంటూ మళ్ళీ పైన మూత పెట్టేసి ఉడికించుకోవాలి. ఇలా మనము మూత పెట్టి ఉడికించుకున్నట్లయితే రవ్వ అనేది కొంచెం తొందరగా ఉడుకుతుందన్నమాట. టైం సేవ్ అవుతుందండి. కాకపోతే మధ్య మధ్యలో కలుపుకుంటూ చెక్ చేసుకుంటూ ఉండండి. ఇందులోని వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు ఉడికించుకోవాలి. చూడండి, రవ్వలో వాటర్ అంతా ఇంకిపోయింది. అలాగే మనకు రవ్వ కూడా సాఫ్ట్గా ఉడికిపోయింది. ఇలా ఒకసారి బాగా కలుపుకొని రవ్వని చెక్ చేసుకోండి. రవ్వ మెత్తగా ఉడికిపోయి ఉంటుందండి. మనం వేసిన నీళ్లు కూడా కరెక్ట్గా సరిపోతాయి అన్నమాట. ఇలా బాగా ఉడికించుకున్న తర్వాత ఇందులోకి సేమ్ గ్లాస్తో 1.5 కప్పు వరకు పంచదారని యాడ్ చేసుకోవాలి. అదేనండి, గ్లాస్తో 1.5 గ్లాస్ వరకు పంచదారని వేసుకోండి. ఒకవేళ మీకు స్వీట్ కొంచెం తక్కువగా కావాలనుకుంటే 1 గ్లాస్ వరకు వేసుకున్నా సరిపోతుంది. ఇలా పంచదార వేసిన తర్వాత ఇలా కలుపుతూ ఉడికించుకున్నట్లయితే పంచదార కరిగేసరికి మనకి కేసరి అనేది ఇలా కొంచెం పలచబడుతుంది అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదండి. సో ఈ విధంగా ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి ఒక 2-3 నిమిషాలు లో టు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకున్నట్లయితే పంచదార కూడా ఉడకటం స్టార్ట్ అవుతుంది. తర్వాత మూత తీసి మధ్య మధ్యలో కలుపుకుంటూ కాస్త దగ్గరికి వచ్చేంత వరకు ఇలాగే ఉడికించుకోవాలి. గ్యాస్ని అయితే లో టు మీడియం ఫ్లేమ్లోనే అడ్జస్ట్ చేసుకోండి. చూడండి, ఇంకా పలచగానే ఉంది కదండి. కాస్త దగ్గరికి వచ్చేంత వరకు ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇక్కడ చూడండి, కేసరి అనేది మనకు ఇంకాస్త దగ్గరికి వచ్చింది. సో ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత మంచి ఫ్లేవర్ కోసం 4 యాలకుల్ని అప్పటికప్పుడు దంచి వేసుకోండి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇంకా ఫైనల్గా 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసి కలుపుకోవాలి. ఇలా మనము ఫైనల్గా నెయ్యి వేసుకున్నట్లయితే ఆ నెయ్యి ఫ్లేవర్ అనేది చక్కగా తెలుస్తుందండి. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుందన్నమాట. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేట్టు కలుపుకున్న తర్వాత కన్సిస్టెన్సీ అనేది ఒకసారి చెక్ చేసుకోండి. మరి గట్టిగా ఉడికించుకున్నట్లయితే చల్లారేసరికి ఇంకా గట్టి పడుతుందండి. ఈ కన్సిస్టెన్సీలోకి ఉడికించుకున్నట్లయితే మనకు చల్లారేసరికి కాస్త గట్టిపడి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలోకి అయితే కేసరి అనేది వచ్చేస్తుంది అనమాట. సో ఇప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు తీసుకొని ఇక్కడ చూడండి, కొంచెం చల్లారిన తర్వాత సర్వ్ చేసి చూపిస్తున్నాను. మనకు ఈ గోధుమ రవ్వతో చేసిన రవ్వ కేసరి అయితే పర్ఫెక్ట్గా కుదిరిందండి. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో ఫ్రెండ్స్, ఇదండి ఇవాల్టి వీడియో. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం అయితే మన ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.